సరే ఇక వైజాగ్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. సో, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైజాగ్ హైదరాబాద్‌ని అధిగమించబోతోందా? యెస్ అండి. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైజాగ్‌కి ఒక అద్భుతమైన ఆభరణం అని నేను చెప్తాను. మళ్ళీ దీనికి పేరు కూడా అల్లూరి సీతారామరాజు పేరు మీద అన్‌సంగ్ హీరో ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఒక గొప్ప పేరు, ఏదో రాజకీయ నాయకుడు రీసెంట్ వ్యక్తి కాకుండా ఒక గొప్ప పేరును అక్కడ పెట్టారండి. తిరుగులేని వ్యక్తి పేరు పెట్టారు. అది కూడా ఒక ఇంపార్టెన్సే వైజాగ్ భోగాపురం. ఇప్పుడు వైజాగ్కి ఏంటంటే గ్లోబల్ సిటీ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా గ్లోబల్ సిటీ అనేది ఇప్పుడు దాని అడుగు వేసిందనమాట భోగాపురం. ఎందుకంటే మోడర్న్ అర్బనైజేషన్ ప్రకారం ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఏరోడ్రోమ్ లేకుండా ఏ సిటీ కూడా గ్లోబల్ సిటీగా అవతరించదు. సో గ్లోబల్ కనెక్టివిటీ అనేది అత్యున్నతం అనమాట. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది గ్లోబల్ సిటీ కింద ట్రాన్స్ఫార్మ్ అయింది. అలాగే బెంగళూరు, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుండా ఏ సిటీ కూడా గ్లోబల్ సిటీ అవ్వదు. ఒకప్పుడు కూడా వైజాగ్లో ఉండేది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు వరకే. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఉండవలసిన లక్షణాలు ఏది కూడా వైజాగ్లో తుఫాన్ వస్తే అన్ని కూలిపోయేది, మునిగిపోయేది అనమాట. ఇప్పుడు ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 2200 ఎకరాలు, ఇంకా దాన్ని విస్తరిస్తారు. 4500 కోట్లు జిఎంఆర్, ఒక అద్భుతమైన వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అది డెవలప్ చేయడానికి ఆ కంపెనీ డెవలప్ చేసింది. ఒక అద్భుతం, ఇది తిరుగు లేకుండా ఒక గ్లోబల్ సిటీగా ఇప్పుడు వైజాగ్ తన జైత్య యాత్రను మొదలుపెట్టింది అనొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వైజాగ్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 30 సంవత్సరాలు లేటుగా వచ్చింది ఆల్మోస్ట్. మరి దీనికి పాపం ఎవరిది? మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఎవరో చర్చించలే. ఇంత లేట్ ఏంటంటే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి? హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఆ టైంలోనే వైజాగ్, విజయవాడలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టుంటే ఇప్పటికే వైజాగ్ హైదరాబాద్తో సమానంగా ఉండదు. హైదరాబాద్ జీడిపి అంతా ఆల్మోస్ట్ $100 బిలియన్. అది తిరుగులేదు. గ్లోబల్ ఐటీ మ్యాప్లో దాని స్థానం ఉంటుంది. $100 బిలియన్ ఎకానమీ, దాని జీడిపి. వైజాగ్ జీడిపి అంతా ఆల్మోస్ట్ $40 బిలియన్. సో ఏపీలో ఇప్పుడు టాప్ నెంబర్ 1 ఉంది. మరి $40 బిలియన్ ఐటీ కింద అది కూడా ఉద్భవించి ఉండు. ఎందుకంటే హైదరాబాద్ కంటే ఎక్కువ లక్షణాలతో ఈవెన్ కోస్టల్ తీర ప్రాంతం కూడా దాని దగ్గర ఉందన్నమాట. పోర్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఆఫ్ ది గ్లోబ్, ద బ్యూటిఫుల్ పోర్ట్ అనమాట. అలాంటి ఈ పోర్ట్ ఉన్న సిటీని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుంటే హైదరాబాద్తో సమానంగా 30 సంవత్సరాల క్రితమే కట్టుంటే ఇప్పటికే గ్లోబల్ సిటీ అయిపోను. హైదరాబాద్ జీడిపితో దాటి కూడా అది ఉండినమాట. ఎందుకంటే ఇటు చెన్నై, కలకట్టా మధ్యలో ద బిగ్గెస్ట్ సిటీ కూడా. అది ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల పొడవులో అది మధ్యలో ఉంటుంది కూడా. మరి దాన్ని ఎందుకు చేయలేదు అంటే ఇది ఎవరిది పాపం? మనమే ప్రశ్నించుకోవాలి. అంతే ఏంటి, ఎంతసేపు హైదరాబాద్ డెవలప్మెంట్. ఒకప్పుడు చెన్నైని డెవలప్ చేశారు, అలాగే చెన్నై వెళ్ళిపోయింది. తర్వాత హైదరాబాద్ ఒక 60 సంవత్సరాల తర్వాత అది వెళ్ళిపోయింది. అప్పుడే ఈక్వల్గా ఒక సిటీల్ని డెవలప్ చేయకపోవడం చాలా తప్పు జరిగింది. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 30 సంవత్సరాలు లేటుగా వచ్చింది. ఆఫ్ కోర్స్ వచ్చింది, మనం దానికి సంతృప్తి పడాలి. తర్వాత ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల వచ్చే 20 సంవత్సరాల వైజాగ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది, ఎలా పరిణామక్రమం ఎలా ఉండబోతుందంటే వండర్స్ క్రియేట్ చేయబోతుందండి. వైజాగ్ కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ నౌ. అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీల్లో వైజాగ్ ఉంది. $40 బిలియన్. ఇటు స్టీల్ సిటీ, అనకాపల్లి ఈ స్టీల్ సిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు వైజాగ్ స్టీల్, అనకాపల్లి, నక్కపల్లి దగ్గర కొత్తగా వస్తుంది. తర్వాత అది కూడా తీర ప్రాంతంలో ఇది ఒకటి ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది. తర్వాత నేవల్ హెడ్ క్వార్టర్, అక్కడ మిసైల్స్ సబ్మెరైన్స్ అవి తయారవుతాయి. తర్వాత ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ ఉంది. తర్వాత ఇప్పుడు ఐటీ వస్తుంది, క్వాంటమ్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎడ్యుకేషన్ సెంటర్గా అది ఉందన్నమాట. ఒక అద్భుతం అనమాట. ఎడ్యుకేషన్ అది చాలా ఇంపార్టెంట్. చుట్టూరు నేషనల్ రీసోర్సెస్ ఉంటాయి. ఇక్కడ కృష్ణా గోదావరి డెల్టా దగ్గర ఉండడం, కృష్ణా గోదావరి బేసిన్ రీసోర్సెస్ ఉండడం, వ్యవసాయ పంటలు ఉండడం, అటు ఒడిశా మినరల్ రీసోర్సెస్ ఉండడం. ఇది చూడండి, వన్ ఆఫ్ ది హాట్ స్పాట్ అనమాట. అది అంటే హైదరాబాద్ కంటే ఎక్కువ వెసులుబాటు అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు అది హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో మించి కూడా వైజాగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది అద్భుతం చేయబోతుంది వచ్చే 20 సంవత్సరాల్లో. ఇటు నేను ఒకటే చెప్తున్నానంటే అమరావతి కట్టేది ఏమవుద్దో నాకు తెలియదు, కానీ వైజాగ్ మాత్రం ఇటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ను దాటి కూడా అది వన్ ఆఫ్ ది రియల్గా ఒక గ్లోబల్ సిటీగా అవతరించడానికి ఇప్పుడు నాంది జరిగింది ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.